దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిన్ను కూడా ఇదే వాక్యం మీద మనం ధ్యానించుకున్నాము. దుఃఖపడేవారు ధన్యులు అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. వారు ఓదార్చబడుదురు అని కూడా మనం చూసాం. లోకంలో దుఃఖపడుతున్న వారిని చూసి ఎందుకు దుఃఖపడుతున్నావు, దుఃఖము ద్వారా కీడు వస్తుంది అని చెప్తున్నాను. కానీ దేవుడైతే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మత్తయ్య గారు రాస్తూ మత్తయ్య ఏమంటున్నాడంటే దుఃఖపడేవారు ధన్యులు అని చెప్పాడు. కానీ ఇదే వచనాన్ని లూకా గారు రాస్తూ లూకా గారు ఏమన్నారో చదువుతాం. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చదువుతుంది. ఇప్పుడు ఆకలి ఉంచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇదే విషయాన్ని లూకా గారు రాస్తూ దాన్ని కొద్దిగా వివరణాత్మకంగా చెప్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అక్కడేమో దుఃఖపడేవారు ధన్యులు అని చెప్పాడు, ఎక్కడేమో ఇప్పుడు అని చెప్పాడు. ఇప్పుడు అంటే ప్రెసెంట్. ఇప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఇప్పుడు ఎవరైతే ఏడుస్తున్నారో వారు ధన్యులంట. అక్కడ ఆ మాట అన్నాడు మత్తయ్య గారు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? దుఃఖపడేవారు ధన్యులు అన్నాడు. కానీ అక్కడ పెద్దగా ఏం అర్థం కాదు. కానీ ఇక్కడ లోకా గారు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ధన్యులంట? ఇప్పుడు ఏడ్చుచున్నవారు మీరు ధన్యులు. అవునా కదా? సరే, ఇప్పుడు నాకున్న ప్రశ్న, ఇప్పుడు మీరందరూ నాతో మాట్లాడాలి, మీరందరూ నాకు సమాధానం చెప్తారు. ఏంటంటే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు అంటున్నారు కదా, అసలు ఏడుపు ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, అది ఎలా వస్తుంది? 3. ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మళ్ళీ ఎప్పుడు, ఎలా, ఎందుకు? మళ్ళీ ఎప్పుడు, ఎలా, ఎందుకు? ఏంటిది ఇప్పుడు? ఏడుపు. ఎందుకు? ఏంటి? ఎలా? ఏడుపు. ఏంటి ఇప్పుడు? స్తోత్రములు. ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఏడుపు ఎందుకు వస్తుంది? బాధ ఉంటే ఏడుపు వస్తుంది. ఓకే, ఇంకా ఒక్కొక్కటి చెప్పాలి. ఆమె అయితే బాధ ఉంటే ఏడుపు వస్తుందని చెప్పింది. ఇంకా పైకెత్తమ్మ, తల పైకెత్త. ఏనండి తల పైకి. ఏడుపు ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఏడ్చారా మీరు? ఏడుపు ఎందుకు వస్తుంది చెప్పండి. పద్ధతి చెప్పండి, భయపడకండి. ఎవరైనా తిడితే ఏడుపు వస్తుంది. ఇంకా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు, కావాలన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఇంకా కష్టాలు ఎక్కువైతే ఏడుపు వస్తుంది. చదువులు ఫెయిల్ అయితే ఏడుపు వస్తుంది. అమ్మ నాన్న తిడితే, మీకంటే ఎవరైనా మంచిగా పై స్థాయిలో ఉంటే వస్తాయండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. శరీరంలో అనారోగ్యం ఉంటే, ఆహారం లేకపోతే, మన ఇంట్లో భయంకరమైన పరిస్థితులు, గొడవలు, సమస్యలు ఉంటే, మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నిందించి అపహాసం చేస్తుంటే చెప్పాలి. అంటే ఏడుపు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఉన్నారంటే లేదంటారా? ఏడుపు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ ఏడుపు అంతా కూడా దేనికోసం? భౌతిక సంబంధమైనవి. అయితే ఈరోజు బైబిల్లో ఏడ్చిన 3 వ్యక్తులను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. బైబిల్లో ఏడ్చిన వ్యక్తుల్లో 3 వ్యక్తులు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అసలు వారు ఎందుకు ఏడ్చారు?
వాళ్ళు అడగడానికి గల కారణాలు ఏంటో ఈ రోజు కొన్ని మాటలు, ఎక్కువ సమయం కూడా కొన్ని మాటలు ధ్యానిద్దాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకున్నాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. ఇక్కడ యేసు ప్రభు స్తోత్రములు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఈ 33.5 సంవత్సరములలో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. సేవ చివరి ముగింపులో తన శిష్యుడైన యూదా ఇస్కరియోతు చేత పట్టబడ్డాడు. యూదా ఇస్కరియోతు గెత్సేమనే తోటలో యేసు ప్రభుని అప్పగించాడు. అప్పుడు యేసు ప్రభుని కాళ్ళు చేతులు సంఖ్యలు బిగించి ఒక దొంగను తీసుకెళ్ళినట్లు తీసుకెళ్తున్నారు. అప్పుడైనా స్తోత్రములు వీపును గుద్దారు, గుద్దిన వారెవరో చెప్పమన్నారు. ముఖము మీద ఊశారు, ఊసిన వారెవరో చెప్పమన్నారు. అపహాసం చేశారు, అయినా నోరు మూసుకుని మౌనంగా వెళ్ళిపోయాడు యేసయ్య. ఆ తర్వాత యేసయ్యను ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంకా ఆయనను 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఇంకా ఆయనను స్తోత్రములు సమాజం ముందు నిలబెట్టారు, దోషిగా చేశారు. ఇంకా ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు దగ్గరికి తీసుకెళ్లి తీర్పిచ్చారు. ఆ సమయంలో మరి స్తోత్రములు గజదంగను కోరుకున్నారు తప్ప యేసును మటుకు సిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు ఆ పిలాతు యేసు ప్రభుని కొట్టడానికి స్తోత్రములు ఆయన భయంకరంగా చిత్రహించడానికి అప్పగించారు. అప్పుడు ఆయనను కట్టివేసి భూమిని దున్నినట్లు సాల వల్ల ఆయన శరీరాన్ని దున్నారు. చివరికి ఆయనను సిలువ వేయడానికి అప్పగించారు. ఆయనను యెరూషలేము మొదలుకొని గొల్గొతా కొండ వరకు ప్రచిమ్రాను మోపి ఆయనను కొట్టుకుంటూ యెరూషలేము గొల్గొతా కొండ ఎద్దకు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఒక నిలువు కొయ్య ఒక అడ్డు కొయ్యను కలిపి సిలువగా తయారు చేశారు. తయారు చేసి ఆ సిలువ మీద ఆయనను పండవేసి ఒక చేతితో మేకు కొట్టారు, ఇంకొక చేతితో మేకు కొట్టారు. తర్వాత 2 కాళ్ళు ఇలా పెట్టి 2 కాళ్ళలో ఒక మేకు కొట్టేశారు. మేకు కొట్టేసిన వీరు ఏం చేశారంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఏం చేశారంటే వేలాడ తీస్తారు. దానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పైన యూదుల రాజు అని బోర్డు పెట్టారు. చివరికి దాహం అంటుంటే మరి స్తోత్రములు ఒక స్పాంజ్ తీసుకొని మెయిట తీసుకొని ఆయన నోటికి చేతి చిలకను అందిస్తే అది త్రాగలేక మౌనం అయిపోయాడు. చివరికి తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి కుమారుడు, నా దేవా నువ్వు నన్ను ఎలా చేయి విడిచితివి, లామా సబక్తా అని ప్రార్థిస్తూ తన ప్రాణమును విడిచాడు. విడిచిన సమయంలో ఒక సైనికుడు ఇంటి పట్టుకొని ఆయన బ్రతికి ఉన్నాడో లేదో చూద్దామని పక్కలో బల్లెపు పోటు పడవగా రక్తము నీరు కారిను అని బైబిల్లో. అది చివరి రక్తపు బిందువు. దేనికి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ కాలిని దేవుడు ప్రాణం విడిచాడు. ఆకాశము చీకటిమయమైపోయింది. మరి స్తోత్రములు ఇంచుమించు 3 గంటల సమయంలో ఆకాశం అంతా భూమి అంతా చీకటమైపోయింది. వెలుగుండగా చీకటి కలిగిన దినం ఆ దినమే. హల్లెలూయా.
వెలుగుండగా చీకటని దినం ఆ దినమే. పగలే చీకటిగా మారిపోయింది ఆ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణము యేసయ్య ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రములు. అయితే ఆ దినము విశ్రాంతి దినములకు ముందు దినము కాబట్టి విశ్రాంతి దినం వస్తున్న సమయంలో అలాంటి పరిస్థితులలో శిష్యులందరూ చల్లా చెదిరిపోయారు. యేసుతో మరణిస్తానన్న వారు ఆయనతో లేరు. దేవునికి స్తోత్రములు. అలాంటి పరిస్థితులలో అర్మతయేసేపు నికోదేము అనే ఇద్దరు వ్యక్తులు ఏం చేశారండి, పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన చనిపోయాడు, ఆయనను సమాధి చేయడానికి ఆయన దేహాన్ని మాకు అప్పగించని అడిగారు. అప్పటికి వీరిద్దరు రహస్య విశ్వాసులు. యేసు ప్రభుతో రహస్యంగా కలుస్తూ, రహస్యంగా మాట్లాడుతూ, రహస్యంగా బోధ వింటూ, రహస్యంగా విశ్వాసం కలిగి వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి, యేసే చనిపోయాడు, ఇక మమ్మల్ని ఏం చేసుకుంటే మాకేంటి అని ధైర్యం చేసి పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఆయన దేహాన్ని విశ్రాంతి దినములకు ముందే ఆ శిలువ మీద నుంచి దించారు. సుగంధ ద్రవ్యాలతో స్తోత్రములు ఆయనని తీసుకెళ్లి అర్మతయేసేపు బ్రతికి ఉండగానే ఒక కొత్త సమాధి చేయించుకున్నాడు. దాంట్లో తీసుకెళ్లి ఆయన దేహాన్ని పెట్టారు. ఆ సమయంలో కొందరు స్త్రీలు ఆ సమాధి చేసేంత వరకు కూడా, రాయి ఆ సమాధికి పెట్టేంత వరకు కూడా అక్కడే ఉండి చూస్తున్నారట. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఆయన సమాధి చేసిన తర్వాత 3 దినాలు అయిపోయింది. 3 దినాలు అయిపోయిన తర్వాత మగ్దలేని మరియా అని ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆ సమాధి యొద్దకు వెళ్ళింది. పెద్దల కాడే. ఆదికాండం మత్తయి సువార్త 20, మరి యోహాను సువార్త 20 మొదటి వచనం. యోహాను సువార్త 21. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెద్దల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇప్పుడు ఈ ఆదివారం పెద్దల కాడ ఏం చేసింది, సమాధి యొద్దకు వచ్చింది. సమాధి యొద్దకు రాగానే ఇంకొక దృశ్యం కనబడింది. అక్కడ ఏంటా దృశ్యం కనబడిందంటే సమాధి రాయి తీయబడటం చూసింది. తీయబడటం చూసరికి ఏమో కొద్ది కలవరం అనిపించింది. ఏంటి, సమాధి రాయి దొరికిపోయింది. ఈ సమాధి రాయి ఎవరు తీశారని లోపలికి వెళ్ళి చూడండి, లోపల ఎవరూ లేరు. ఇప్పుడు ఎవరు లేకపోయాకేమో కంగారుగా ఏం చేసిందంటే పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే పేతురు యోహాను దగ్గరికి వెళ్ళింది. పేతురు దగ్గరికి వెళ్ళిందంట ఆయన ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిందంట. ఆయన యేసు ప్రేమను ప్రేమించింది పేతురు, యోహాను. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా సమాధిలో యేసు లేడు, నేను వెళ్ళి తొంగి చూశాను, నేను మొదలకి రాయి తొలగించబడి ఉన్నది, మరి వస్తువులు మా వస్త్రాలు మాత్రమే ఉన్నాయి, అక్కడ ఇది యేసు నాకు కనబడలేదు, మరి యేసు ఏమయ్యాడో నాకు అర్థం కాలేదు, రండి అని పరుగులు వెళ్ళి వాళ్ళిద్దరికి చెప్పగలే. యోహాను ఇంకా పేతురు కంటే ముందుగా పరిగెత్తి లోపలికి వెళ్ళి చూశాడు. వస్త్రాలు తప్ప అక్కడ ఎవరు మనిషి కనబడలేదు. వీరు అటు ఇటు వెతికారు, ఎక్కడా కనబడలేదు. అప్పుడు ఏం చేశారంట, శిష్యులు ఏం చేశారో చూద్దాం రండి. 9-10 వచనాలు చదవండి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరేది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. గమనించండి, ఇప్పుడు చూశారు అక్కడ ఏమేమి కనబడేవాడు చూపిస్తారు రండి. అదే అధ్యాయంలో 3వ వచనం. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరిని కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ జరిగిన సంగతుల్లో ఆ శిష్యుడు వచ్చాడు, లోపలికి వెళ్ళి చూడడానికి తెగించలా. లోపలైతే మనుషులని గ్రహించాడు. తర్వాత పేతురు వచ్చాడు, కొద్దిగా ధైర్యం చేశాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత లోపల పెట్టిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే ఎవరికైనా భయం లోపల లేకపోతే భయపడతా లేదా? ఇప్పుడు ఈ శిష్యుడు భయపడ్డాడు. తర్వాత పేతురు వెళ్ళి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి సమాధిలో చూశాడు. చూస్తే ఒక వస్త్రం ఒకసాట తల దగ్గర తల కట్టిన వస్త్రము ఇంకొక సాట పడి ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే చూశారు, మరి వెతికారు, ఎక్కడ దొరకలేదు. ఈ ఇద్దరు శిష్యులు ఏం చేశారంటే ఆ వారు త్రోవక వారి శిష్యుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం చేసిందంట, మరియా అక్కడే కూర్చుని ఏడుస్తుందంట. మరి ఏం చేస్తుందంట, అదే మనం 11వ వచనంలో చూస్తాం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇప్పుడు ముగ్గురు ఏడవాలా, ఒక్కళ్ళు ఏడవాలా?
ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? పోయింది. ఇప్పుడేమో పోయి ఎవరెవరు తీసుకొచ్చింది? పేతురుని యోహాను తెచ్చింది. ఇప్పుడు పేతురు యోహాను పరీక్షించారు, చూశారు, లోపలికి వెళ్ళారు, గుడ్డలు తప్ప ఇంకేం కనబడలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వెతికారు, ఎక్కడ దొరకలేదు. ఏం చేద్దాం? పదాన్ని పోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మీరు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు ఇంకెవరున్నారు అక్కడ? ముగ్గురు పోవాలా? ఇద్దరే పోవాలా? వాస్తవంగా అయితే ఈమె కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎవరు? ఈమె కంటే ఎక్కువగా ఆయనతో నడిచిన వాళ్ళు ఎవరు? ఈమె కంటే ఎక్కువగా బాధపడవలసిన వాళ్ళు ఎవరు? ఈమె కంటే ఎక్కువగా ఏడవలసిన వాళ్ళు ఎవరు? ఈమె కంటే చెత్త పట్టుకొని ఇట్లా 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 ఏడ్చే వాళ్ళు ఎట్టుంటారు? ఇట్లా కూర్చొని దిగులతో కూర్చోవలసిన వాళ్ళు ఎవరు? రొట్టెలు తిన్న వాళ్ళు ఎవరు వేసుకో కలిసి? దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు ఎవరు వేసుకో కలిసి? నడిచిన వారు ఎవరు వేసుకో కలిసి? నీతో పాటు చచ్చిపోవడానికి రెడీ అన్న వారు ఎవరు? అంతే కదా. మరి ఆడవలసిన వాళ్ళు కూడా ఎవరు? కానీ వీళ్ళు ఏం చేశారంట? చూసిపోయారంట అంతే. కానీ అక్కడే కూర్చొని ఒక ఆమె ఏడుస్తుందంట. ఎవరు? అందుకే మనం చూస్తున్నాం, ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే, అసలు మరీ ఎందుకు ఏడుస్తుంది? మన ప్రశ్న అదే కదా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు తండ్రులు. ఇప్పుడు మరియమ్మ గారు ఎందుకు ఏడుస్తుంది? ఒకటి, ఆమెకి ఎవరు కనపడలా? ఇప్పుడు సమాధి చేసేటప్పుడు ఉందా లేదమ్మా? సమాధి చేసేటప్పుడు ఉందా లేదా? ఉంది. సమాధి ఎట్లా చేస్తున్నారో చూసింది. చూసిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చింది. వచ్చి చూడంగానే ఎవరు లేరు? యేసు లేడు. ఇప్పుడు యేసు లేడన్న భయం ఎవరిలో ఉంది? యేసు లేడన్న కలవరం ఎవరిలో ఉంది? ఇప్పుడు ఒక వ్యక్తి భయపడుతున్నాడంటే, కలవరపడుతున్నాడంటే ఆ వ్యక్తిని ఎంత ఇష్టపడి ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఎవరు కనబట్టలేదు ఈమెకి? ప్రేమించిన వ్యక్తి కనబట్టల్లా, ఇష్టపడిన వ్యక్తి కనబట్టల్లా. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. ప్రేమించిన వ్యక్తి కనబట్టల్లా, ఇష్టపడిన వ్యక్తిని కనబట్టల్లా. దానిని బట్టి కలవరపడుతుంది, బాధపడుస్తుంది, ఏడుస్తుంది, పరుగులు వెళ్ళింది, తీసుకొచ్చింది శిష్యుల్ని. కానీ వాళ్ళు త్రోవన వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచటల్లా. ఏమకైతే హృదయం నిండా భారం, హృదయం నిండా కన్నీరు, ఎవరికి చెప్పుకోవాలని తెలియని బాధ. ఇప్పుడు ఎందుకమ్మా మరియా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అక్కడ దేవదూతలు కూడా అడుగుతున్నట్టుంది అక్కడ. హల్లెలూయా. ఇవి ఏడుచుడు చూసి ఆమె లోపలికి వెళ్ళి తొంగి చూడంగానే శిష్యునికి 2 వస్త్రాలు మాత్రమే కనపడ్డాయి. కానీ ఏమేం చేసిందంటే, వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొద్దిగా ధైర్యం చేసింది. ఇంకెక్కడ లోపల ఎక్కడ ఉన్నాడేమో చూసి వంగి చూసిందంట. అంతే కదా. చూడండి, ఆ 11 వచ్చింది. ముందు జాగ్రత్తగానండి. ముందు పేతురు చూశాడు, యోహాను చూశాడు. మరి ఇప్పుడు ఏం బాగాలేదంట వెనకాల. పోయిందా పోలేదా? పోయింటుందా పోతుంటుందా? పోయిందో లేదో రాయలా. కానీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇక. ఇప్పుడు ఒక్కతే కూర్చుంది బయట. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందంటేవా? ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా. ఇప్పుడు ఎక్కడ చూసింది మళ్ళీ? ఇప్పుడు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు శిష్యులు అనొచ్చు, మరియా ఏం చేస్తాం, కనపడలేదు కదా, వెతికాం కదా, చూశాం కదా, ఇంకేం చేయలేం మరియా. ఇంకా పోయిన వ్యక్తి మనకి తిరిగి వస్తాడా? ధైర్యం తెచ్చుకొని పోదావరా అన్నది వచ్చిండు. కానీ ఆమె పోయిందా? అక్కడే కూర్చుంది. కూర్చోడమే కాకుండా ఏడుస్తుంది. ఏడమే కాకుండా మరలా ఎందుకో సందేహం వచ్చింది. ఆమెకి సందేహం వచ్చి సమాధికి తొంగి చూసిందంట. చూడంగానే ఆమెకు దృశ్యం కనబడింది. అక్కడ చూడంగానే ఆమెకు దృశ్యం కనబడింది. ఏంటి? 12 వచ్చింది కదండి. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములలో ఇక్కడ గమనించండి దేవుడిలారా. పేతురు యోహాను ఇద్దరు లోపలికి వెళ్ళి చూశారు. వాళ్ళు ఏం చూశారు? కాళ్ళ వైపు వస్త్రాలు చూశారు, తల వైపు రూమాలు చూశారు. అంతే కదా. కాళ్ళ వైపు చూశారు వారు, తల వైపు చూశారు. వారికి ఏం కనపడ్డాయి? వస్త్రాలు కనబడ్డాయి, రుమాలు కనబడ్డాయి. ఇప్పుడు మరియతో చూసింది. కాళ్ళ వైపు ఒక దేవదూత, తల వైపు ఇంకొక దేవదూత. అదేంటి? వాళ్ళకు వస్త్రాలు కనబడటం ఏంటి, ఇంకో దేవదూతలు కనబడటం ఏంటి? కారణం ఏంటంటావు? మంచి చెప్పాలి. ఇప్పుడు ఒకే సందర్భంలో 2 వ్యక్తులు, ఒకరు శిష్యులు, ఒకరు మరియా.
ఈ ఇద్దరు కూడా సమాధిలోకి వెళ్ళారు. సమాధిని తొంగి చూశారు. ఒకరికి ఏం కనబడ్డాయి? వస్త్రాలు కనబడ్డాయి, రుమాలు కనబడ్డది. ఇంకొక ఆమెకి ఏం కనబడ్డాయి? దేవదూతలు కనబడ్డారు. కారణం మరి ఇలా కూడా దేవదూతలు కనబడాలిగా? కనబడాలా? కనబడాలి వద్దా? కనబడాలి. మరి కనబడలా. కారణం ఏంటంటే వీరికి ఎందుకని దేవదూతలు కనుమరుగయ్యారు? దేవదూతలు ఎందుకని వీరు కనబడలేదంటే వీరు వెతికారు, వీరు వచ్చారు, వీరు చూశారు, కానీ వారి హృదయంలో అవిశ్వాసం ఉంది, వారి హృదయంలో సందేహం ఉంది, వారి హృదయంలో భయం ఉన్నది, వారి హృదయంలో కలవరాలు ఉన్నాయి, వారి హృదయంలో స్తోత్రం అపనమ్మకాలు ఉన్నాయి. అందుకే వారికి వస్త్రాలు తువాలు మాత్రమే కనబడింది. కానీ అక్కడే కూర్చొని ఏడుస్తున్న మరియకు మాత్రం దేవదూతలు కనబడ్డారు. హల్లెలూయా. ఇది జరగడానికి వీలు లేదు. నా దేవుడిని ఎవరెత్తడానికి వీలు లేదు. ఆయన నా ప్రభు, నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించాను. వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోని నేను ఇక్కడే కూర్చుంటా. ఈ సమయంలో ఎవరన్నా వస్తే ఎవరైనా తీసుకెళ్ళారని కనుక్కుంటా. ఎక్కడున్నా సరే నేను కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కొని నాతో పాటు ఆయన తీసుకుపోవాలి నేను. హల్లెలూయా. ఆమె నమ్మకం చూడండి, ఆమె విశ్వాసం చూడండి. ఎలాగైనా నా ప్రభు ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలి. అదే శిష్యులు కూడా ఉంటే బాగుండేది. వారు వెళ్ళిపోయారు కొద్దిసేపటికి. కానీ ఇక్కడ ఆ మరి అలాగే కూర్చొని ఏడుస్తున్నప్పుడు, తొంగి చూస్తున్నప్పుడు ఇద్దరు దేవదూతలు కనపడి ఇప్పుడు ఆమెను అంటున్నాడు. ఏమంటున్నాడు? మరియా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగారు. ఇప్పుడు దేవదూతలు అడుగుతున్నారు, మరియా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగారు. ఆమె చెప్పింది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి. చూడండి, దేవదూతలు అడిగిన సమాధానం చెప్తున్నామా? నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారయ్యా. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ ప్రభు కనబట్టాలి నాకు. ఆయనను చూడకుండా నేను ఉండలేను, ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేను. ఇప్పుడు వరకు ఒకప్పుడు నేను దెయ్యం బట్టి 7 దెయ్యాలతో ఉన్న వ్యక్తిని, నేను పీడింపబడిన వ్యక్తిని, నేను రోత జీవితంతో జీవించబడిన వ్యక్తిని, నేను అపవిత్రమైన బ్రతికిన వ్యక్తిని. నేను భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను తన హక్కును చేర్చుకున్నాడు. హక్కును చేర్చిన మొదలుకొని ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా నా యేసయ్యను నేను విడిచిపెట్టలేదు. ఆయనతోనే నేను నడిచాను. నేను ఆయనకు పరిచర్య చేసుకుంటూ బ్రతికాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వాక్యం నుండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి. వెంటనే ఆయన దేవుడి రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. నేను ఎప్పుడైతే 7 దయ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నన్ను స్వస్థపరిచి నన్ను బాగు చేశాడో ఆ దినము నుండి ఈ దినము వరకు నేను విడవల. ఆయనతో పాటు ప్రతి గ్రామానికి వెళ్ళా. ఆయనకి నేను ఉపచారం చేసుకుంటూ వచ్చా. ఆయనతో పరిచర్య చేశాను. ఆయనతో కలిసి నడిచాను. ఆయన మాటలు విన్నాను. ఆయన బోధ విన్నాను. ఆ బోధ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆయన మీద ఇంకా రోజు రోజుకు ప్రేమను పెంచింది. దానికి స్తోత్రములు కలుగును గాక. నన్ను స్వస్థపరిచినప్పుడే నేను ఆయన నుండి విశ్వాసం ఉంచాను. నన్ను ప్రేమించి నన్ను బాగు చేసినప్పుడే ఆయనను హత్తుకున్నాను. ఇంకా అది మాత్రమే కాదు, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన బోధలు వింటున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు కరుణ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు, దీర్ఘ శాంతముతో కూడిన మాటలు, మరి వాత్సల్యతతో కూడిన మాటలు నాకు వినబడుతున్నప్పుడు నిజంగా ఆయనను హత్తుకుని స్తోత్రం లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా ఆయనతో కలిసి జీవించాను. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో కలిసి నడిచాను. కానీ జరిగిరాని సంఘటన జరిగినది, మేము ఊహించినది జరిగినది. దేనికి స్తోత్రములు. మనుషుని కుమారుని కొట్టారు, చంపారు, సమాధి చేశాము. దేనికి స్తోత్రములు. ఇప్పుడు ఆ ప్రభు మాకు కనబట్టలేదు. ఇప్పుడు ఆ ప్రభు నాకు కనబట్టలేదు. ఇక నేను ఎలా ఉండగలను? ఆయనతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉండలేను. ఆయనతో ఒక్కరోజు సహవాసం చేయకుండా ఉండలేను. ఆయన బోధ వినకుండా ఉండలేను. ఆయన స్వరం వినకుండా ఉండలేను. ఇప్పుడు ఆయన నాకు కనబట్టలేదు. ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? దేవదూత అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తుంది, అయ్యా మీరేమైనా తీసుకెళ్తే నా ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి అయ్యా. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రభు కనబట్టలేదు నాకు, నా ప్రభు నాకు కనబట్టలేదు. ఈ మాట ఎప్పుడైతే దేవదూతలతో చెప్పిందో వెనుకకు మరియ తిరిగింది, వారికి ఆ సమాధానం చెప్పి ఎమ్మన్న యేసు పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. యేసు పక్కనే ఉన్నాడు. శిష్యులకు యేసు కనబడలేదు, మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఇక్కడ దేనికి స్తోత్రములు. వెళ్ళిపోయిన శిష్యులకు యేసు కనబడలేదు, అవిశ్వాసం కలిగిన శిష్యులకు యేసు కనబడలేదు, సందేహం కలిగిన శిష్యులకు యేసు కనబడలేదు, కలవరం కలిగిన శిష్యులకు యేసు కనబడలేదు, భయముతో ఉన్న శిష్యులకు యేసు కనబడలేదు, వాగ్దానం నమ్మని శిష్యులకు యేసు కనబడలేదు. కానీ నమ్మకముతో విశ్వాసముతో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే ఏడ్చుచూ కూర్చున్న మరియకు దేవదూతలు కనబడ్డారు, అక్కడే ఉన్న యేసు కనబడ్డాడు. హల్లెలూయా. కానీ ఆమె యేసు అని ఎరగలేదు. ఆయన్ని ఎరగకుండా అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? దేవదూతలైతే ఎందుకు ఏడ్చుచున్నావు అని మాత్రమే అడిగారు. కానీ యేసు 2 ప్రశ్నలు వేశాడు. అక్కడ ఏమేశాడు చూడండి. మళ్ళీ అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. చాలు. ఇక్కడ 2 మాట్లాడిగాడు ఆ స్త్రీతో. ఏమన్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? ఏడుస్తూ వెతుకుతుంది. అక్కడ ఏం చేస్తుందండి? ఏడు ఆపట్లేదు, వెతకడం ఆపట్లేదు. శిష్యులు వెళ్ళిపోయారు వెతకకుండా, ఇసుకబడింది. కానీ ఏం చేస్తుంది? ఆయన దొరికేంత వరకు ఆయన దొరికేంత వరకు నేను ఎత్తుకాలి. ఎలాగైనా ఎక్కడున్నాడో అని కనుక్కోవాలి. ఆయన దేహం ఎక్కడుందో నేను కనుక్కోవాలి. ఆయన ఎత్తుకొచ్చుకోవాలి. ఆయన మళ్ళీ నేను తీసుకురావాలి అని వెతుకుతూ వెతుకుతూ ఒంటరిగా వెతుకుతుంది. హల్లెలూయా. అందుకే యేసు అంటున్నాడు అక్కడ, అమ్మా ఎవరిని ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. హల్లెలూయా. శిష్యులు నిర్ధారించిపోయారు కదా లేడని. మరి స్తోత్రం. ఇంకెందుకు వెతుకుతుంది? సమాధిలో ఖాళీ సమాధి ఉంది, అక్కడ ఎవరు లేరు. శిష్యులు చెప్పారు, కాలకాడేమో వస్త్రం ఉంది, మరి తలకాడేమో రుమాలు ఉన్నాయి. లేడు ఆయన అక్కడ. దేవదూతలు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావని. పక్కనున్నాయని అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావని. కానీ అప్పుడు ఆమె అంటుంది, ఆయన కావలివాడు అనుకుని. ఏమడుగుతుంది ఆయన్ని? ఆయన కావలివాడు అనుకుని. చెప్పండి. నీవు ఆయనను మోసుకుని పోతివా, ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును. దేనికి స్తోత్రం. ఇప్పుడు కావలివాడు అనుకుని అంటుంది, అయ్యా కావలివాడా, ఒకవేళ నా యేసుని ఏమన్నా నువ్వు తీసుకుపోయి దాచిపెడితే, నా యేసుని ఎక్కడైనా తీసుకెళ్లి పడేస్తే, నా యేసుని తీసుకెళ్లి ఏమైనా చేస్తే, లేకపోతే ఎక్కడన్నా మరుగు చేస్తే నాకు చెప్పయ్యా, నా యేసుని నేను మోసుకుని వస్తాను. దగ్గర ఒక మనిషి వయసు, ఒక స్తోత్రం యవ్వన కాలంలో 33 సంవత్సరాలు నాకు యవ్వన కాలం వయసులో మంచి స్తోత్రం హైటు ఎత్తు అందం కలిగిన యేసు వయసు, మరి స్తోత్రము మరి మరి బరువు మినిమంగా ఒక 80-90 కేజీలు అనుకోండి. ఒక ఆడామ స్తోత్రములు ఆ బరువును మోయడానికి కూడా వెనకాడల, యేసును మోసుకొచ్చుకోవడానికి కూడా వెనకాడల. అందుకంటుంది, నా యేసును నేను మోసుకుని వెళ్తానయ్యా, నాకెవరు తోడక్కర్లేదు, నాకెవరు సహాయం అక్కర్లేదు. ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన లేకపోతే నేను ఉండలేను. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను ఆయన మోసుకుని వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆగండి. దీనికి ఉన్న ఆత్మీయత ఏంటి? ఈరోజు ఒకసారి ఆలోచించండి. యేసు చేత ప్రేమింపబడిన మనం, యేసు చేత రక్షింపబడిన మనం, యేసు బోధన వింటున్న మనం, యేసును వెంబడిస్తున్న మనం, నిజంగా యేసు ఒక్కరోజు కనపడకపోతే, యేసుతో ఒక్కరోజు మాట్లాడకపోతే, యేసుతో ఒక్కరోజు మనం సహవాసం చేయకపోతే నిజంగా మనకి ఏడుపు వస్తుందా? మనకి ఏడుపు వస్తుందా? యేసు లేకపోతే నువ్వు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? యేసు నీ దగ్గర లేకపోయినా నువ్వు ఎందుకు మౌనంగా ఉండగలుగుతున్నావు? యేసు నిన్ను విడిచిపెట్టిపోయినా నీకు బాధ లేదా? యేసు నీ మధ్య రాకపోయినా మీకు బాధ లేదా? యేసు నీ మధ్యకి రాకపోయినా మీకు బాధ లేదా? ఆయన మీకు కనబడకపోయినా మీకు బాధ లేదా? మీకు చింత లేదా? మీకు ఏడుపు రావటం లేదా? మీకు దుఃఖం రావటం లేదా? మీకు కన్నీరు రావటం లేదా? యేసుతో మీకు పని లేదా? శిష్యులకైతే బాధ లేదు. శిష్యులు అవిశ్వాసం కలిగిన వారు, కఠినాత్ములు, హల్లెలూయా, అపనమ్మకస్తులు, భయము హృదయంలో ఉంది. కొద్దిసేపు వెతికారు, వెళ్ళిపోయారు శిష్యుల దగ్గరికి. కానీ అక్కడే కూర్చొని ఏడుస్తుంది, ఆయన గురించి ఆలోచిస్తుంది.
ఆయన గురించి మనసంతా వేదన పడుతుంది. హల్లెలూయా. ఇంకెక్కడైనా ఉన్నాడేమో, మరుగు చేయబడిందేమో, అక్కడెక్కడైనా దాచిపెట్టారేమో, లోపలికి వెళ్ళిపోయింది. వెతుకుతూ వెతుకుతూ వెతుకుతుంది. హల్లెలూయా. ఎవరైనా కనబడితే అడుగుదామనుకుంటుంది. ఎక్కడైనా పొదలో ఉన్నప్పుడు వెతుకుతూ ఉంటుంది. మొత్తం కంగారుగా వెతుకుతుంది. ఏడుస్తుంది వెతుకుతుంది. హల్లెలూయా. దేవుడే స్వయంగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ప్రశ్నించాడు ఆమెని. ఆ ఉదయం చెప్పింది, ఒకవేళ నువ్వు తీసుకెళ్తే చెప్పు, నేను మోసుకుని వెళ్ళిపోతానంటుంది. నిజంగా ఈ మాట ఎలా చెప్పగలరండి? ఎంత ప్రేమిస్తేనే కానీ ఈ మాట రాదు ఆయనతో. ఎంత ప్రేమిస్తేనే కానీ ఈ మాట అనలేరు. హల్లెలూయా. నీకు ఇష్టమైనది ఏదన్నా పోతే నువ్వు ఎంత వెతుకుతావు? నీకు ఇష్టమైనది దూరం అయితే నీకు ఎంత ఏడుస్తావు? నీకు ఇష్టమైనది నీకు అందకపోతే, నీకు ఇష్టమైనది నీకు దొరకకపోతే, నీకు ఇష్టమైనది నీకు దూరం అయితే, నీకు ఇష్టమైనది నీకు కనపడకపోతే ఎంత కలవరము, ఎంత భయము, ఎంత ఏడుపు నీకుంటది. హల్లెలూయా. భౌతిక సంబంధమైన వాటి కొరకే కలవరము, ఏడుపు, భయం ఉంటే, స్తోత్రములు, నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య నీకు కనబడకపోతే నీకెందుకు దుఃఖము రావటరా? హల్లెలూయా. నీకెందుకు పశ్చాత్తాపం రావటరా? యేసు మీ దగ్గర ఉన్నాడా? యేసు మీతో ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆలోచించండి. మరి ఈరోజు అసలు యేసు ఉన్నాడో లేడో కూడా ఎరగలేని పరిస్థితిలో ఉన్నాం. యేసు ఉన్నాడో లేడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రోజట యేసేపు మరియలు యేసు ప్రభువుకు 12 సంవత్సరాల వయస్సు కాలంలో యేసు ప్రభువుని యెరూషలేము మందిరానికి తీసుకెళ్లి పండుగ ఆచరించడానికి వెళ్ళారట. పండుగ ఆచరించడానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించి పండుగ చేసి మరలా ఇంటికి తిరిగి ప్రయాణం చేశారట. ఒక్క దినమంత ప్రయాణం జరిగిందంట. ఒక్క దినమంత ప్రయాణం జరిగిన తర్వాత పక్కన చూసుకున్నారట, యేసు లేడట. తోడు యేసు కనపడలేదట. ఇంకప్పుడు కలవరపడ్డం, బాధపడ్డం బయటపడ్డారు. స్తోత్రం. చూడండి ఆ మాట. లోకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం నుండి. 2వ అధ్యాయం 40వ వచనం నుండి. లోకాసు వార్త 41 నుంచి. లోకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం నుండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తిరిగిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నేలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కడబడినందున ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకులను. చూడండి, ఇక్కడ ముగ్గురు వచ్చారు యెరూషలేముకి. పండుగ ఆచరించారు, మంచి చక్కగా అంతా అయిపోయింది. మరలా తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యారు. కానీ వెళుతూ మటుకు వెతుకుతున్నారు. వెళ్తూ ఇద్దరే వెళ్ళారు. వెళ్తూ ఒక్క రోజంత ప్రయాణం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఊహ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? యేసు మనతో ఉన్నాడు అనుకుంటున్నారు ఊహలో. కానీ వాస్తవం ఉన్నాడా? వాళ్ళతో లేడు. ఇప్పుడు ఒక్క రోజంతా ప్రయాణం అయిన తర్వాత కనబడకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళారు, స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. కనబడిన వాళ్ళందరినీ అడిగాడు, మా అబ్బాయిని చూసారా అని. అంతే కదా? ఏమని అడుగుతున్నారు? మా పిల్లవాడని యేసుని చూసారా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ అన్నారు, మేము చూడాలని అన్నారు. మొత్తానికి ఒక్క రోజు ప్రయాణం చేశారు. ఒక రోజులో వచ్చేయాలి, కానీ 3 రోజులు ఎతికారట. ఎన్ని రోజులు ఎతికారు? చూడండి, వస్తువులు ఎక్కడో ఉంటే మనం ఒకసారి పెట్టి ఒకసారి ఎతికితే ఎట్లా ఉంటుంది? ఎన్నిసార్లు ఎతికినా దొరకదు. అంతే కదా? ఒకసారి వస్తువు పెట్టి ఇంకోసారి ఎతికితే దొరికిందా? దొరకదు. అందుకే ఇప్పుడు ఒక్కరోజు ప్రయాణం లేదు, 3 రోజులు ఎతికినా దొరకల. ఇక చివరికి మళ్ళీ యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చాక ఎక్కడ విడిచిపెట్టారు అక్కడే ఉన్నాడు యేసయ్య. ఇక్కడ మరియా యేసేపు ఏం చేశారు? ఉన్నారు అని బయలుదేరిపోయారు భ్రమలో. ఈ మాటను పట్టుకొని నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో, సంఘాలలో, కుటుంబాలలో, విశ్వాస జీవితంలో యేసు ఉన్నాడు అనుకుంటున్నారు తప్ప యేసు లేడన్న సంగతి మర్చిపోయారు. యేసు ఎప్పుడో విడిచిపెట్టాడు, యేసు ఎప్పుడో వెళ్ళిపోయాడు, యేసు ఎప్పుడో వదిలేశాడు. హల్లెలూయా. యేసు వారు విడిచి చాలా దూరం వెళ్ళిపోతున్నారు. యేసుతో సహవాసం విడిచి చాలా రోజులైంది.
యేసుతో ప్రార్థన చేసి చాలా రోజులైంది, యేసుతో మాట్లాడి చాలా రోజులైంది, యేసు దగ్గర కూర్చొని చాలా రోజులైనది, యేసుతో నడిచి చాలా రోజులైనది. స్తోత్రములు కలుగును గాక. మనం యేసు ఉన్నాడనుకుని భ్రమలో వెళ్ళిపోతున్నాము. ఎప్పుడో మనం ఆయన చెయ్యి విడిచేసాము, దానికి స్తోత్రములు. ఎప్పుడు ఆయన సహవాసాన్ని విడిచేసాం మనము, ఎప్పుడు ఆయనతో మాట్లాడడం విడిచేసాం మనము, ఎప్పుడు ఆయన దర్శించిన విషయాన్ని విడిచేసాం మనము స్తోత్రం యేసున్నాడన్న భ్రమలో, క్రైస్తవులమైన భ్రమలో, విశ్వాసమైన భ్రమలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. రక్షణ పొందాము, బాప్తిజం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, భ్రమలో వెళ్తున్నాం. కానీ యేసున్నాడో లేడో కూడా తెలియని పరిస్థితిలో కూర్చున్నాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక్కసారి తొంగి చూడండి లోపల, ఒక్కసారి తొంగి చూడండి లోపల, యేసున్నాడో లేడో తెలుస్తుంది. ఒక్కసారి తొంగి చూడు, మనిషి ఉన్నాడో లేదో తెలుస్తుంది. ఒక్కసారి తొంగి చూడు, హృదయంలోనికి జీవం ఉందో లేదో తెలుస్తుంది. ఒక్కసారి తొంగి చూడు, లోపలికి సత్యం ఉందో లేదో తెలుస్తుంది. ఒక్కసారి తొంగి చూడు, లోపలికి యేసున్నాడో లేదో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరు బిడ్డలారా, దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మరి యేసు మీతో ఉన్నాడా? యేసు మీ దగ్గర ఉన్నాడా? హల్లెలూయా. యేసు ఉన్నాడు అని మీకు నిర్ధారణ అయితే వెళ్ళండి, లేకపోతే స్తోత్రములు ఎక్కడున్నాడు ఏడ్చి వెతకండి. లేకపోతే ఇప్పుడు మౌనంగా ఉండొద్దు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం నడవలేము, ఆయన లేకపోతే మనం బ్రతకలేము, ఆయన లేకపోతే మన గమ్యం మనం పోలేము, ఆయన లేకపోతే మనకు గురి తెలియదు, ఆయన లేకపోతే మనం ఎక్కడోసారి పడిపోతాం, జారిపోతాం. శత్రువులు ఎక్కువ మనకి. హల్లెలూయా. మనకి శత్రువులు ఎక్కువ ఉన్నారు. మనల్ని ఎప్పుడు శత్రువు పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని నష్టపరచడానికి, ఆత్మీయతను నష్టపరచడానికి, ప్రార్థనను నష్టపరచడానికి, గురిని నష్టపరచడానికి, మన స్తోత్రములు దేవునితో ఉన్న సహవాసాన్ని నష్టపరచడానికి ఎప్పుడు నీ వెనకాల తిరుగుతూనే ఉన్నాడు వాడు. అవకాశం ఎప్పుడు ఇస్తావా? చోటు ఎప్పుడు ఇస్తావా? బలహీనత ఎప్పుడు వస్తుందా? స్తోత్రములు నా వైపు ఎప్పుడు తిరుగుతావా? నాకు చెయ్యండి ఎప్పుడు ఇస్తావా అని నీ ముందు అనేక దురాశలు పెడుతూ, కోరికలు పెడుతూ, ఆశలు పెడుతూ, అనేకమైన విషయాలు బలహీనతల ముందును తీసుకొచ్చి భౌతిక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి అన్ని నీ ముందు పెట్టేసి క్రీస్తుకు దూరం చేయడానికి, ఆత్మీయతకు దూరం చేయడానికి నిన్ను ఆటంకపరుస్తున్నప్పుడు నువ్వు గుర్తుపట్టాలి. తిరిగి స్తోత్రములు, శత్రువులు ఎక్కువ నాతో ఉన్నారు. మరణం నా ముందుంది, పాపం నా ముందుంది, లోకం నా ముందుంది, శరీర క్రియలు నా ముందున్నవి. ఇప్పుడు చుట్టూ నన్ను శత్రువులు కాచుకుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అడుగు తీసి అడుగు వేయాలంటే వాటి మీద నాకు జయమిచ్చే యేసు నాతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు లేకుండా ఒక్క అడుగు కూడా నేను వేయలేను. ఆ యేసు లేకుండా ఒక్క అడుగు కూడా నేను వేయలేను. ఆ యేసు లేకుండా నేను ఒక్క మార్గము వెళ్ళలేను. ఆ యేసు లేకుండా నేను ఏమీ చేయలేను. ఆ యేసు లేకుండా నేను బ్రతకలేను. హల్లెలూయా. లేనప్పుడు ఏం చేయాలి? కూర్చుని ఏడవాలి. స్తోత్రం. ఆయన లేడే, నా నుండి దూరం అయిపోయాడే. ఇప్పుడు ఎవరు ఏడుస్తారండి? ఎవరు ఏడుస్తారండి? అందరూ ఏడవలేరు. యేసు దూరం అయ్యాడు అని ఎరిగిన వారు ఏడుస్తారండి. జాగ్రత్తగా రండి. ఇక్కడ ఒక మాట చెప్తా. చనిపోయిన దగ్గరికి ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? చనిపోయిన దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? చనిపోయిన దగ్గర కూర్చొని ఏడ్చేవారు ఎవరైనా చెప్పి ఏడిపిస్తారా? ఏడువమ్మా, మీ నాన్న చచ్చిపోయాడు ఏడువమ్మా, మీ అమ్మ చచ్చిపోయింది ఏడువమ్మా, మీ అన్నయ్య చచ్చిపోయాడు ఏడువమ్మా, మీ అక్క చచ్చిపోయింది ఏడువమ్మా, వాళ్ళకి రారమ్మ ఏడువమ్మా అని చెప్తారా? చెప్పరా? ఇప్పుడు నీకు ఎవరు చెప్పకపోయినా కళ్ళమ్మటి నీళ్ళు ఎట్లయిపోతాయి? కాలిపోతా ఉంటాయి. ఎందుకు ఏడుస్తున్నావంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వారితో కలిసి నడిచిన అనుభవం, వారితో మాట్లాడిన అనుభవం, వారితో కొట్టుకున్న అనుభవం, వారితో ముచ్చడించిన అనుభవం, వారితో కలిసిన జ్ఞాపకాలు, వారితో కలిసి జీవించిన జీవితం, వారితో కలిసి నడిచిన ప్రయాణం, వారితో సేవ చేసిన ప్రయాణం, కలిసి మెలిసిన అనుభవము, అదంతా జ్ఞాపకం చేసుకుని ఇక నేను ఆయనను చూడలేను, ఇక నేను ఆమెతో ఉండలేను, ఇక నాకు దూరం అయిపోతుంది, నన్ను విడిచి వెళ్ళిపోతుంది, ఇక మరలా రాదు ఆ మాట జ్ఞాపకం వస్తున్న కొలది ఎక్కువ లెక్కబట్టి ఏడ్చి వస్తుంది. హల్లెలూయా. మనల్ని ఎంతమంది ఆపినా ఆడపు ఏడుపు ఆగదండి. ఎందుకో తెలుసా? దూరం అయ్యాడన్న సంగతి తెలిసిన వారు మాత్రమే ఏడుస్తారు. వీరిని ఎవ్వరు బలవంతం చేయరు,
వీరెవరిని కొట్టి ఏడిపిరు, వీరు అక్కర్ని బట్టి ఆడవటల్లా ఈ వ్యక్తి దూరమయ్యాడని ఏడుస్తున్నారు. ఇంక నేను ఎవరితో మాట్లాడాలి, ఇంక నేను ఎవరితో సహవాసం చేయాలి, ఇంక నేను ఎవరితో ముచ్చడించాలి, హల్లెలూయా, ఇక నాకు తోడు ఎవరని లోపల జ్ఞాపకం చేసుకుంటూ తలస్తూ ఏడుస్తూ ఉంటారండి వారు. వారి ఏడుపు మామూలు దుఃఖం కాదు, వారి దుఃఖం మామూలు దుఃఖం కాదు, వారి ఏడుపు మామూలు దుఃఖం కాదు. వారు ఏడుస్తుంటే ఏ సంబంధమైన వ్యక్తి అక్కడ కూర్చున్నా కానీ వాళ్ళని చూసి ఏడుపు వస్తుంది. వారి ఏడుపును చూసి వీరు ఏడవడం మొదలు పెడతారు, వారి కన్నీరు చూసి వీరు కన్నీరు కారుస్తారు. అసలు వీరికి వారికి అలాంటి సంబంధం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎందుకు ఏడుస్తున్నామంటే ఆమె ఏడుపు నా హృదయాన్ని కరిగించేసేది, ఆమె ఏడుపు నా హృదయాన్ని పగలగొట్టేస్తుంది, ఆమె ఏడుపు చూసి నేను అసలు ఉండలేకపోతున్నాను, అంతగా రోధిస్తున్నామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని పిల్లలు ఇలాంటి ఏడుపుంటే ఎంత ధన్యులండి, ఎంత ధన్యులండి. దుఃఖపడు మీరు ధన్యులు. ఈరోజు ఏ విషయంలో దుఃఖపడుతున్నావు, ఏ విషయంలో ఏడుస్తున్నావు? నాకు తిండి లేదని నేను ఏడవటల్లా, నాకు అందం లేదని నేను ఏడవటల్లా, నాకు భౌతికమైనవి లేవని నేను ఏడవటల్లా, శరీర సంబంధమైనవి లేవని నేను ఏడవటల్లా, నన్ను కొట్టారో తింటారో నేను ఏడవటల్లా, నన్ను ఆలన్నారు ఈలన్నారని నేను ఏడవటల్లా. నా దుఃఖానికి ఒకటే ఒక కారణం, నాకు యేసు దూరం అవుతాడన్న భయంతో నేను ఏడుస్తున్నా. హల్లెలూయా. నిజంగా ఈ ఏడుపు ఉందా మనలో, ఈ దుఃఖం ఉందా మనలో, ఈ బాధ ఉందా మనలో? ఏడుస్తూ నీతో లేకపోయినా ఎందుకు నిగ్రంగా కూర్చున్నావు? ఏసు నీతో లేకపోయినా ఎందుకు నువ్వు మౌనంగా కూర్చున్నావు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దూరం అవుతున్నాడన్న కూడా చింతలేదా? విడిచిపోయాడన్న కూడా చింతలేదా? కనబడలేదన్నా నాకు చింతలేదా? ఆయన లేకుండా నేను బ్రతకలేనే, ఆయన లేకుండా నేను నడవలేనే, ఆయన లేకుండా నేను సాగలేనే, ఆయన లేకుండా నేను పరిగెత్తలేనే, ఆయన లేకపోతే నాకు ఏమీ లేదే, ఇప్పుడు ఆయనే నాకు కావాలని ఏడ్చి 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 ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చోలేవా? హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆ మరియతో పిలిచినట్లు మరియా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని చెప్తాడు. ఆ తర్వాత నీ పేరు పెట్టి పిలుస్తాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకంటే మరియను పేరు పెట్టి పిలిచేది ఒకే ఒక ఆయన, యేసయ్య. దేనికి స్తోత్రములు. అందుకే మరియా అని పిలవగానే మరి అంటుంది రబ్బీ అంటే బోధకుడా అని పిలుస్తుంది. అప్పుడు గుర్తుపెట్టి నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడండి. నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడండి. నీ ఏడుపును చూసి నీ దేవుడు దిగి రావాలండి నీ దగ్గరికి. నీ వెతుకులాటను చూసి దేవుడు నీ దగ్గరికి దిగి రావాలండి. నీ పేరు పెట్టి నిన్ను పిలవాలండి. ఆయన పిలిచినప్పుడు నీకు ఆచరణ, ఆయన పిలిచినప్పుడు నీకు ధైర్యం, ఆయన పిలిచినప్పుడు నీ కన్నీరుకి స్తోత్రం ఆనంద బాష్పాలు, అంతవరకు నీకు దుఃఖమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఏడవమని చెప్పాలా ఎవరన్నా? పరిస్థితి గుర్తుపట్టు, నీ ఆత్మీయ స్థితిని గుర్తుపట్టు, నీ అంతరంగ స్థితిని గుర్తుపట్టు. ఎవరుస్తున్నారా? నిజంగా నీ ఆత్మీయ స్థితి నీకు అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, మీ ఆత్మీయ స్థితి మీకు అర్థమవుతుందా? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా మీరు ఏడుస్తున్నారా? దేనిని బట్టి ఏడుస్తున్నారు? ఏ ఇస్తున్నాతో లేడని ఏడుస్తున్నారా? హల్లెలూయా. ఒక సందర్భం ఇది. నేను ఇంకొక సందర్భం, 2 సందర్భాలు చెప్పి నేను ముగిస్తాను. రండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం. ఇంకొక సందర్భం చెప్పి ముగించుకెళ్తాను. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నాను. హగర్య కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయులను ఒకడును యూదులలో కొందరు వచ్చింది. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నింద
దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము. చాలు, జాగ్రత్తగా వినండి. రెండో సందర్భం చెప్తున్నాను. ఇక్కడ నెహెమ్యా అనే భక్తుడు ఉన్నాడు. ఈ నెహెమ్యా మాద్యా పారశిక రాజు కాలంలో అష్టరోసు రాజు దగ్గర ద్రాక్ష రసం అందించేవాడు. ఈయన పెద్ద దైవజనుడు కాదు, ఈయన పెద్ద వేరు కాదు, సామాన్యమైన వ్యక్తి. నెహెమ్యా అనే వ్యక్తి ఒక ఉద్యోగి. జాగ్రత్తగా, ఈయన ఒక ఉద్యోగి. మరి స్తోత్రములు, ఒక రాజు దగ్గర, ఒక అన్యజనుడి రాజు దగ్గర ద్రాక్షరసం అందించేవాడే ఈ నెహెమ్యా. ఒకరోజు యూదులో నుండి కొందరు, సహోదరుల నుండి కొందరు పార్షియా దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు నెహెమ్యా కనపడ్డాడు. ఎందుకంటే దూర బంధువులు ఒకేసారి మనకు కనబడితే మరి మాట్లాడుకొని మంచి చెడులు ఆలోచించి అందరి గురించి అడుగుతాం లేదా? స్తోత్రం. ఈ దూర బంధువు వచ్చాడు. దూర బంధువు రాగానే హాయ్ అంట. అయితే అమ్మ బాగుందా, నాన్న బాగున్నాడా, పెద్దమ్మ బాగుందా, పెద్దనాన్న బాగుందా, అక్క బాగుందా అని అడుగుతారు లేదా? మరి ఊపిరి అడగకుండా అడిగేస్తున్నాడు నెహెమ్యా. అందరు బాగున్నారా? అందరు అడిగిన తర్వాత మందిరం ఎట్టుంది అని అడిగాడు. మందిరం ఎట్టుందని కదా వచ్చిన వారు చెప్పారు, ఏం బాగయ్యా, చాలా కష్టాల్లో ఉన్నాం. మన వాళ్ళంతా కూడా చాకెళ్ళిపోయారు. వారు కష్టపడుతున్నారు, నిందలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. ప్రజల పరిస్థితి ఎలా ఉంటే మరి దేవాలయం గురించి ఏం చెప్పను? దేవాలయం కూలిపోయింది. పూర్తిగా దేవాలయం అంతా పాడైపోయింది. ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరగట్లేదు. ప్రజలేమో బానిసకి వెళ్ళిపోయారు. మందిరేమో చల్లా చెదరైపోయింది. బాబు గురించి ఏం చెప్పమంటావు? చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం అని ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో నెహెమ్యాకి ఇక దుఃఖం ఆగలేదు. ఇక నెహెమ్యా ఈ మాటలు విన్నప్పుడు అక్కడే కూర్చొని ఏడ్చాడట. అక్కడే కూర్చొని కొన్ని దినాలు ఏడ్చాడట. ఎన్ని రోజులు ఏడ్చాడట? కొన్ని దినాలు ఏడ్చాడట. ఎన్ని రోజులు ఏడ్చాడో చెప్తాను రండి. ఒకసారి చదవండి. మళ్ళా నెహెమ్యా 1 చదవండి. హగల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున. ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చింది ఎప్పుడంట? క్లిస్లేవు మాసం. క్లిస్లేవు మాసం అనేది నవంబర్ డిసెంబర్ లో వస్తుంది యూదుల క్యాలెండర్ ప్రకారం. క్లిస్లేవు మాసం అనేది ఎప్పుడు వస్తుంది అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం నవంబరు డిసెంబర్ లో వస్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా. ఇక్కడ రాజేమో ద్రాక్షరసం చూడడానికి త్రాగాలని చూస్తున్నప్పుడు అప్పటికి సమయం ఎంత? నీసాను మాసం. యూదులు స్నేహితులు వచ్చిందేమో క్లిస్లేవు మాసంలో వచ్చారు. నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళడానికి ఏ మాసం వెళ్తున్నాడు? నీసాను మాసం వెళ్తున్నాడు. నీసాను మాసం అనేది మార్చ్ ఏప్రిల్లో వస్తుంది యూదుల క్యాలెండర్ ప్రకారం. మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎన్ని నెలలు? 4. అంటే నెలకు 30 రోజులు వేసుకోండి. ఎన్ని రోజులు ఏడ్చాడు నెహెమ్యా? 120 రోజులు ఏడ్చాడట. జాగ్రత్తగా ఎన్ని రోజులు ఏడ్చాడట? 120 రోజులు ప్రజల శ్రమలను గురించి, ప్రజల బాధలను గురించి, యెరూషలేము మందిరమును గురించి,
యెరూషలేము గుమ్మలను గురించి, కట్టడాలను గురించి, దేవుని పాదాల దగ్గర కూర్చొని తండ్రుల పాపము, ఇశ్రాయేలు పాపము, తన ఇంటి వారి పాపమును గురించి ఏడ్చి 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 ఏడ్చి, ప్రభువా మాకు పరిష్కారం ఇవ్వవా, ప్రభువా ప్రజలను విడిపించవా, ప్రభువా కాపాడవా, ప్రభువా మరలా మందిరములు తిరిగి కట్టవా, ప్రభువా మరలా మాకు ఒక అవకాశం ఇవ్వవా, ప్రభువా ఇదిగో నీ పితరులు తప్పు చేశారయ్యా, ఇశ్రాయేలు అందరూ నీకు విరోధంగా పాపం చేశారయ్యా, మా ఇంటి వారందరూ నీకు విరోధంగా పాపం చేశావయ్యా, మా పాపమును బట్టి ఎలా జరిగిందయ్యా, మా పాపమును బట్టి మేము శ్రమలు పాలవుతున్నాయ్యా, మా పాపమును బట్టే మాకు బాధలు వచ్చాయ్యా, మా పాపమును బట్టే మా మందిరం కూలిపోయిందయ్యా, మా పాపమును బట్టే ప్రభువా గుమ్మాలు కాలిపోయాయ్యా, మా పాపాన్ని బట్టి దీన స్థితికి దిగజారిపోయామయ్యా, ఇప్పుడు మాకు ఆరాధన లేదు, ఇప్పుడు మాకు బలిపీఠం లేదు, ఇప్పుడు మాకు గంగాలం లేదు, ఇప్పుడు మాకు దీపస్తంభం లేదు, ఉపకరణాలు లేవయ్యా, అయ్యా మా పితరులందరూ ఈ పరిస్థితిలోకి వెళ్ళారు, ఎందుకు మా దుస్థితి, ఎందుకు ఈ పరిస్థితి మాకు, ఎందుకు ఈ దుస్థితి మాకు, ఏంటి ప్రభువా నీ ప్రజలను ఇలాగ విడిచిపెడతావా, నువ్వు కరుణ కలిగిన వాడు కదా, నువ్వు కటాక్షం కలిగిన వాడు కదా, నువ్వు దయగలవాడు కదా, ప్రార్థించిన వారికి సహాయం చేసే దేవుడు కదా అని ఈ లెక్కలో 120 రోజులు నెహెమ్యా ఏడ్చి 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 ఒక రోజు రాజు ముందుకు ద్రాక్షరసం ఇవ్వడానికి వెళ్ళాడట. వెళ్ళంగల్నే రాజు ముందుకు ద్రాక్షరసం ఇచ్చడానికి వెళ్ళేటప్పుడు ముఖం వికారంగా ఉండకూడదు, దుఃఖంతో ఉండకూడదు, బాధతో ఉండకూడదు. బాధతో దుఃఖంతో ఉంటే రాజమ్మని గుర్తుపట్టేస్తాడు, ఇతరులు ఏదో చింత ఉందని అతను శిక్షించడానికైనా ఏం చేయడానికైనా అర్హుడే. కానీ అక్కడ ఒక మాట జరిగింది, చదువుదాం. దేనికి స్తోత్రం కలుగును గాక. 2వ వచనం చదవండి, 2వ అధ్యాయం 2వ వచనం. నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నది. రాజు అడుగుతున్నాడు ఇప్పుడు నెహెమ్యాను చూసి, ఓ నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు నీ ముఖ విచారం ఉంది? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. హల్లెలూయా. ఇప్పుడు రాజు గుర్తుపట్టాడు, ముఖం విచారంగా ఉంది, ముఖంతో దుఃఖంగా ఉంది. ఎమ్మంటే ద్రాక్షరసం తీసుకుని రాజు ముందు నిలబడ్డాడు. రాజు అడుగుతున్నాడు, కన్యజను రాజు అడుగుతున్నాడు, ఓ నెహెమ్యా ఏంది నీ ముఖం ఇంత విచారంగా ఉంది? ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇలా చూడలేదే, నీ ముఖం ఇలా ఉండడం చూడలేదే, నువ్వు ఇంత దుఃఖపడడం నేను ఎప్పుడు చూడలేదే, నువ్వు ఇంత బాధపడడం నేను ఎప్పుడు చూడలేదే, నా ముందు ఇన్ని సంవత్సరాలు నిలబడుతున్నావు తప్ప నీ ముఖం ఎప్పుడు సంతోషం ఉంది, ఆనందం ఉన్నది. ఏమైంది ఈ రోజు నీకేమైనా వ్యాధి వచ్చిందా? హల్లెలూయా. ఎందుకు నేను దుఃఖంగా ఉన్నావు? దుఃఖం ముఖంలో కనపడింది. ఎందుకు నీ హృదయంలో ఎంత దుఃఖం ఉంది? హల్లెలూయా. అప్పుడు ఆ మాట్లాడుతున్నాడు చూడండి, కింద వచ్చిన చదవండి. నేను మిగుల భయపడి భయపడ్డాడంట. రాజు చిరంజీవి అవును గాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చూడండి, ఇక రాజుతో సమాజం చెప్తున్నాడు, రాజా ఇది నా దుఃఖానికి కారణం. నా పితరుల మందిరం కాలిపోయిందయ్యా, ఆరాధించడానికి స్థలం లేదయ్యా, మా పితరుల పరిస్థితి ఎలా అయిందయ్యా, మా కుటుంబ పరిస్థితి ఎలా అయిందయ్యా, మా ప్రజల పరిస్థితి ఎలా అయిందయ్యా, వారి దేన స్థితిని తెలుసుకున్నప్పుడు నాకు దుఃఖం లేకుండా ఎలా ఉంటుందయ్యా. ఎంతో ఏడ్చాడు 120 రోజులు. ఒకరోజు 2 రోజులు కాదండి, 120 రోజులు ఏడ్చాడండి. నెహెమ్యాను అడుగుదాం, నెహెమ్యా ఎందుకయ్యా నీకు దుఃఖం అంటే ఆయన అంటాడు, నా దేవుని గురించి నా మందిరముల గురించి ఎంతో ఏడుస్తున్నాడు. ఈ నెహెమ్యా ప్రవక్త కాదే, ఈ నెహెమ్యా యాజకుడు కాదే, ఈ నెహెమ్యా పెద్ద వ్యక్తి కాదే, ఈ నెహెమ్యా సామాన్యమైన వ్యక్తి అంటే చిత్రంలో చెప్తుంది. ఒక పనివాడు, ఒక ఉద్యోగస్థి, ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తికి దేవుని పట్ల, ప్రజల పట్ల, దేవుని మందిరం పట్ల ఎంత ఆశతో ఉన్నప్పుడు మందిరం పాడైపోతుంది, దేవుడు దూరం అయిపోతున్నాడు, దేవుని సన్నిధి దూరం అయిపోతుంది, అగ్ని గుమ్మములు కాల్చివేయబడుతున్నాయి, ప్రజలు శ్రమలు పడుతున్నారు, ప్రజలు ఇక్కట్టబడుతున్నారని ఎంతో నెహెమ్యా దుఃఖాక్రాంతుడయ్యాడు, బాధపడుతున్నాడు. ఈరోజు నెహెమ్యాకు అన్నం లేక ఏడవటల్లా, నీళ్లు లేక ఏడవటల్లా, సంతోషం లేక ఏడవటల్లా, నిద్ర లేక ఏడవటల్లా, దేవుని మందిరముల కోసం ఏడుస్తున్నాడు, దేవుని ప్రజల కోసం ఏడుస్తున్నాడు, పరిస్థితులను గుర్తుపట్టి ఏడుస్తున్నాడు, పూర్తిగా అగ్నితో కాల్చబడిన గుమ్మములను చూసి ఏడుస్తున్నాడు. ఇంకిదే ఈ స్థితిలోనే వెళ్తే మా పరిస్థితి ఏంటయ్యా అని రోధిస్తున్నాడు నెహెమ్యా. హల్లెలూయా. పరిస్థితిని ఎరిగిన వ్యక్తి ఇక్కడ దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. నెహెమ్యాని కొట్టేడిపించాలా? నీ కంటికి కనబడుతున్న దృశ్యాన్ని నువ్వు చూసినప్పుడు రోదన చేయాలి. నేను ఎవరు చెప్పక్కర్లా నువ్వు ఏడవమని, ఎవరు చెప్పక్కర్లా నువ్వు ఏడవమని, నువ్వే అని పాదాలు పట్టుకుంటావు. పరిస్థితులు మారిపోయాయ్యా, పరిస్థితులు మారిపోయాయి. మందిరపు కోటలు కూలిపోతున్నాయి,
మందిరపు యొక్క కోటలు కూలిపోతున్నాయి, మందిరపు గుమ్మాలు కాలిపోతున్నాయి, మందిరపు సరిహద్దులు కూలిపోతున్నాయి. హల్లెలూయా. శత్రువు వస్తున్నాడు, దాసులు వెళ్ళిపోతున్నారు, ప్రజలు శ్రమలు పడుతున్నారు, బానిసకి వెళ్ళిపోతున్నారయ్యా అని ఎలుగెత్తి ఏడుస్తావు దేవుని సన్నిధిలో కూర్చొని. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, మరలా దేవుని దగ్గర సమాధానం దొరికేంత వరకు ఏడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా రండి. అక్కడ మరియతో యేసు మాట్లాడేదాకా ఏడ్చింది, ఇక్కడ నెహెమియా సమాధానం దొరికేంత వరకు ఏడ్చాడు. జాగ్రత్తగా రండి. ఒక వచ్చిన చూసి ముందుకు వెళ్తాను. 4వ వచనం కూడా చదవండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందులి దేవునికి ప్రార్థన చేసి. ఆగండి. స్తోత్రం. ఇప్పుడు రాజు అడిగాడు, నీకేం కావాలా అసలు నెహెమియా అంటే, ఎమ్మటి ఆకాశం అందున్న దేవుడికి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ఆకాశం అందున్న దేవుడికి ప్రార్థన చేశాడు. వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి మోకాలిచ్చి, ఎస్సయ్యా మరి రాజు ఇట్లా అడుగుతున్నాడు, ఏం అడగాలయ్యా అని అడిగొచ్చాడంటావా? లేకపోతే రాజు ముందే మోకాలేసి ప్రభువా స్తోత్రం అని ప్రార్థన చేసి ఉంటాడంటావా? తెలియదా? గదిలోకి వెళ్ళలేదు, అక్కడ మోకాలు చేయలేదు, మరి ఎలా ప్రార్థన చేశాడు? ఎంతసేపు చేసి ఉండొచ్చు ప్రార్థన? ఆ సందర్భంలో ఎంతసేపు చేసి ఉండొచ్చు ప్రార్థన? ఉదయములో ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగానే రాజుకు దయ పుట్టించాడంట నెహెమియా మీద. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క నిమిషంలో జవాబు వచ్చేసింది నెహెమియాకి. ఒక్క నిమిషంలో జవాబు రావడానికి కారణం ఏంటో తెలుసా? 120 రోజులు ఏడ్చింది దాన్ని బట్టి 1 నిమిషంలో జవాబు వచ్చింది. ఎన్ని రోజులు ఏడిస్తే 1 నిమిషంలో జవాబు వచ్చింది? ముందు ఎన్ని రోజులు కనిపెట్టాడు? ఎన్ని రోజులు ఏడ్చాడు? 120 రోజులు ఏడ్చి 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 వస్తే రాజు ముందు కూర్చోగలే యెహోవాకు నేను ప్రార్థన చేయగా అప్పుడు రాజు కనికరబడి నీకేం కావాలి చెప్పు అన్నాడు. అంటే ఎన్ని రోజులకు ప్రార్థన ప్రతిఫలం దొరికింది? ఏడుపు ఏమైనా అర్థమైందా? కన్నీరే అర్థమైందా? ఆమె ఏడ్చింది, యేసు స్వరాన్ని విన్నది. ఈయన ఏడ్చాడు, మరలా మందిరం కట్టుకోవడానికి అవకాశం దొరికింది. మరలా మందిరం కట్టుకోవడానికి దాఖీదులు రాయబడ్డాయి. మరలా మందిరం కట్టుకోవడానికి రాజే ఆజ్ఞాపించాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక సందర్భాన్ని చెప్పి ముగిస్తాను రండి. ఎస్తేరు గ్రంథం ఇంకొక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి. మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకంతో రోదన చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టు కొనిన వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞను శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారేవి. ఇక్కడ ఇద్దరు ఏడుస్తున్నారు. మామూలు ఏడుపు కాదండి, రోదన. మహాదుఃఖముతోను మహాశోకముతో. రోదన శోకం. శోకం అని మామూలు కాదు, అది మామూలు ఏడుపు కాదు. భయంకరంగా ఏడుస్తున్నట్టు, ఎలుగెత్తి ఏడుస్తున్నట్టు. రోదన మామూలు రోదన చేయట్లేదంట. ఇప్పుడు ఎట్లా ఏడుస్తున్నారంట? గొనె బట్ట కట్టుకుని బూడిద రాసుకుని రాజగుమ్మముల మీద ఇటు ఇటు తిరుగుతూ ఏడుస్తున్నారంట. వాళ్ళు చూసే వాళ్ళందరూ ఆయన దుఃఖాన్ని చూస్తున్నారు. దుఃఖం చూసి చాలా బాధపడుతున్నారు. ఏంటి ఎప్పుడు లేని పరిస్థితి, ఎంత ఏడుస్తున్నాడేనా అనుకుంటున్నారు. తర్వాత యూదులు కూడా ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడుపులతోనూ రోదనతో మునిగిపోయారంట వారు. ఈయనేమో రాజగుమ్మముల మీద ఈయన తిరుగుతుంటే వాళ్ళేమో ఇంట్లో కూర్చొని ఉపవాసాలు ఉండి రోదనలు చేస్తూ భయంకరంగా శోకాలు చేస్తున్నారంట వారు. హల్లెలూయా. జాగ్రత్తగా లేదండి. ఇప్పుడు అంతా నవ్వి చూడండి. దీనికి స్తోత్రములు. ఇక్కడ యూదులు ఏడుస్తున్నారు, మొర్దెకై ఏడుస్తున్నారు. మామూలు ఏడుపు కాదు. వాస్తవంగా అయితే ఒక ఆజ్ఞ ఉంది, రాజగుమ్మముల ముందు ఎవరు ఏడవకూడదు. రాజగుమ్మముల ముందు ఎవరు కూడా ఏడవకూడదు అని ఒక శాసనం వచ్చేసిందంట. అది ఏడిస్తే ఖచ్చితంగా వారిని శిక్షించాలి. కానీ రాజుకు భయపడదా, శాసనానికి భయపడదా. మరి స్తోత్రములు ఆయన తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు కలిసి ఒక శేఖరుడు ఏం చేశాడంటే తీసుకెళ్లి రాణి గారికి చెప్పేశాడు, అమ్మా మీ పిల్ల తండ్రి మొర్దెకై అనే ఒక వ్యక్తి గొర్రె బట్ట కట్టుకుని బూడిద రాసుకుని వీధుల్లో మరి తిరుగుతున్నాడమ్మా, మరి ఏమైంది అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి గోనె పట్టే కట్టాడంటే అక్కడ ఏదో భయంకరమైన శోకం ఉన్నట్టే.
భయంకరమైన పరిస్థితి జరుగుతున్నట్టే. దానికి స్తోత్రం కలుగును గాక. అయ్యా ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఎస్తేరు మరి ఏమైందో నాకు తెలియదు, సరే రాజవస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పింది. కానీ మొర్దెకై దాన్ని తృణీకరిస్తాడు. రాజవస్త్రాలు తొడుక్కోవాలా, మరలా వెళ్ళి చెప్తారు, అమ్మా మీ పెద్దతండ్రి తొడుక్కోలేదన్నారు. అసలు కారణం ఏంటో కనుక్కొని రండి అంది. స్తోత్రములు వాళ్ళు వెళ్ళి చెప్పారు, కారణాన్ని చెప్పారు. కారణం చెప్పిన తర్వాత మళ్ళీ సమాధానం పంపించింది, నేను రాజు దగ్గర ఒక నెల రోజులైందని చెప్పండి అన్నాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు మళ్ళా ఆయన సమాధానం పంపించాడు. స్తోత్రములు, నువ్వు నెల రోజులైందో నాకు ఇదేంది, నువ్వు చెప్పొద్దు. దేనికి స్తోత్రం కలుగును కాక. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇందుకోసమేమో నువ్వు కోట్లోకి పోయావేమో అర్థం చేసుకో. దేనికి స్తోత్రములు. ఒకవేళ నువ్వేం చేయకపోతే నీవు నీ ఇంటి వారు నశిస్తారు, దేవుడు మాకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడని చెప్పేశాడు మొర్దెకై. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ ఇంటి వారు నశిస్తారు, మాకు దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు అని మొర్దెకై అక్కడ సమాధానం చెప్పినట్టుంది. అప్పుడు ఎస్తేరు మరలా స్తోత్రములు మొర్దెకైకి సమాధానం చెప్పింది, ఇదిగో రాజు సముఖంలోకి వెళ్తున్నాను, నేను నశించినా నశించవచ్చు, నేను నశించినా నశించవచ్చు. ఇప్పుడు నేను నా పనికెత్తలు కలిసి ఉపవాసం ఉంటాం, నీవు యూదులతో కలిసి ఉపవాసం ఉండు అని చెప్పింది. అక్కడ ఇద్దరు కలిసి ఉపవాసం ఉన్నారు, దేవుని దగ్గర ఏడ్చారు, రాజు సమూహం దగ్గరికి వెళ్ళారు. పరిష్కారం దొరికింది. దానికి స్తోత్రం. ఏంటి ఇక్కడ పరిష్కారం? హామాను మనకి వ్యక్తి యూదుల మీద కుట్రబన్నాడు, మొర్దెకై మీద కుట్రబన్నాడు. హామాను ఒక వ్యక్తి, ఈ హామాను గుమ్మములు ఒక రాజు అధిపతిగా చేసినప్పుడు ఆయన అందరూ గుర్రముల మీద వెళ్తుంటే ఆయనకి అందరూ నమస్కారం చేశారు, జైలు కొట్టారు. కానీ మొర్దెకై గుమ్మం దగ్గర కూర్చొని నమస్కారం చేయాలా ఇట్లా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు ఈ యూదులకు ఒక స్తోత్రములు గర్వం ఉంది, ఎవరికి దండం పెట్టని హామాను కుట్రబన్నాడు. దానికి స్తోత్రం కలుగును గాక. ఈ అమాను ఏ సంతతి వాడు తెలుసా? అమాలీకుడి అమాను. ఈ అమాను ఎవరికి ఏ వంశస్థుడు అంటే అమాలీకుల వంశస్థుడు. ఈయన ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి శత్రువులు ఉన్నారే. ఐగుప్తు బయలుదేరినప్పుడు ఇశ్రాయేల్ మొట్టమొదటి యుద్ధం చేశారే. ఇశ్రాయేల్ బలహీనులుగా ఉన్నప్పుడు సాటుగా వచ్చి చంపారే. వారి సంతానముడు వచ్చిన వాడి అమాలీకు. ఈ హామాను దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ అమాలీకు ఎవరు కుమారుడు అంటే మరి స్తోత్రములు ఏదోము వంశముల నుండి వచ్చిన వాడు, అంటే ఏషావు కుటుంబముల నుండి వచ్చినవాడు, ఏషావు మనవడు. ఈ హామాను ఎవరంట? ఏషావు మనవడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ అమాలీకుల వంశముల నుండి వచ్చినవాడు ఈ హామాను. యూదులకు మొదటి నుండి శత్రువులు వీరు, యూదులకు మొదటి నుండి బద్ధ శత్రువులు వీరు. దేవుడు తరతరముల వరకు వారితో యుద్ధం పెట్టాడు దేవుడు వారికి, యూదులకి అమాలేకులకి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈ ఎట్టని వీరు నాశనం చేయాలి, అసలు హిందూ దేశంలోనే వీరు లేకుండా చేయాలని ఈ హామాను కుట్రబన్ని తన కుటుంబంతో ఒక ప్లాన్ గీశాడు. ఒక కొయ్యికి ఒక ఉరితాడు తయారు చేయించాడు. ఈ ఉరితాడు మీద అందరూ చూస్తుండగా మొర్దెకైని చంపేయాలి. మొర్దెకైని చంపేసిన తర్వాత యూదులందరూ చంపేయాలి. ఇది ప్లాన్ అమలు చేస్తున్నాడు. ఇప్పుడు మొర్దెకైకి తెలిసింది ఈ సంగతి. తెలిసిన తర్వాత గోనె పట్టుకొని బూడిద రాసుకుని మహాశోకం చేసి ఏడుస్తున్నాడు. ఇప్పుడు శత్రువు చంపడానికి ఎంత కుయుక్తి పడుతున్నాడు, లోతులు తోపుతున్నాడు, లోపల అన్యాయం పెంచుకున్నాడు, లోపల ఎట్లైనా వంశాన్ని చంపేయాలి, ఇక అసలు యూదుడు అనేవాడు ఉండకూడదు మన దేశంలో, అలాంటి ప్రణాళిక వేశాడు వాడు. అయితే ఇప్పుడు ఇది ఆగిపోవాలి అంటే రాజుకు తెలియాలి కుట్ర. ఇది రాజుకు తెలియాలి, హామాను కుట్ర తెలియాలి రాజుకి. హామాను ఒక శాసనం తయారు చేశాడు, రాజముద్ర వేశాడు. ఒక్కసారి రాజుగారిని ముద్ర వేస్తే మళ్ళీ దానికి రాజు కూడా కొట్టివేయడానికి సరిపోడు ఆ ముద్రని. అలా తయారు చేశాడు శాసనాన్ని కూడా. ఇది మారాలి అంటే దేవుని చిత్తమే కావాలి. హల్లెలూయా. ఇది మారాలంటే దేవుని చిత్తమే కావాలి. ప్రార్థన జగత్తు వినండి, ప్రార్థన మరి దేవునికి స్తోత్రములు, మరి స్తోత్రములు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చేయగలిగిందండి. హల్లెలూయా. మానవ సంకల్పాలను కూడా మార్చగలిగింది, శాసనాలను కూడా మార్చగలిగిందండి ప్రార్థన. హల్లెలూయా. వీరి శోకం అంట ఎవరు కొట్టివేయని శాసనాలను కూడా మార్చేసిందట. దానికి స్తోత్రములు. ఇక్కడ గమనించండి. తర్వాత ఎస్తేరు మా రాజు ముందుకు వెళ్ళడం, రాజు దగ్గర వేడుకోవడం, రాజుని విందుకు పిలవడం, హామాను విందుకు పిలవడం, హామాను కుట్ర బయట పెట్టడం, అదే ఉరికొయ్యి మీద హామాను గురి తీయడం, స్తోత్రంలో మొర్దెకై తల పైకెత్తడం, మొర్దెకై స్థానం ఇవ్వడం జరిగిందండి. హల్లెలూయా. తర్వాత అంట రాజట ఒక తెల్ల పాపలు ఇచ్చి మీకు ఏ శాసనం కావాలో ఆ శాసనం రాసుకోలేని ముద్ర ఇచ్చేసాడంట. చూడండి, చరిత్రంతో చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకే నా మాట ఏమిటరా, ఇక్కడ నశిస్తున్న యూదుల కొరకు అక్కడ మొర్దెకై ఎస్తేరు ఎంతో ఏడ్చింది. శత్రువు యొక్క కుట్రను జయించడానికి ఎంతో ఏడ్చింది. ఈరోజు నిజంగా పరిస్థితులను గుర్తుపట్టిన వారే
దుఃఖపడగలరు. పరిస్థితులను గ్రహించిన వారే ఏడవగలరు. వీరికి ఏడవండి అని ఎవరు చెప్పక్కర్లేదు, వీరికి దుఃఖపడండి అని ఎవరు చెప్పక్కర్లేదు. అవును దేవుని బిడ్డలారా, 3 సందర్భాలు చెప్పి నేను ముగిస్తున్నాను. 1, మరియ ఏడ్చింది, యేసు లేడని. దానికి స్తోత్రం కలుగును గాక. 2, నెహెమీయా ఏడ్చాడు, మందిరం కూలిపోయిందని. 3, మరి స్తోత్రం మొర్దెకై ఏడుస్తున్నాడు, శత్రువులు నాశనం కావాలని. హల్లెలూయా. శత్రువు నాశనం కావాలని. వీరేదో భౌతిక విషయాల కోసం ఏడవలేదండి, వీరేదో లోకం కోసం ఏడవలేదండి, వీరి శరీర సంబంధమైన విషయాల కోసం ఏడవలేదండి, వీరేదో భావ సంబంధమైన విషయాల కొరకు ఏడవలేదండి. వారు రోదనలు చేశారు, వారి కన్నీరు కార్చారు, వారు ఏదన పడ్డారు, వారి స్తోత్రములు ప్రలాపించారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిద రాసుకున్నారు, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చారండి. హల్లెలూయా. ఉపవాసాలను ఏడ్చారండి. దీనికి స్తోత్రములు. ఎందుకంటే పరిస్థితులు మారిపోవాలి, పరిస్థితులు మారిపోవాలి. 1, ఆయన లేకుండా నేను బ్రతకలేను, ఆయన లేకుండా నేను జీవించలేను, ఆయన లేకుండా నేను నడవలేను, ఆయన నాతో ఉండాలి. 2, ఆయన మందిరం లేకుండా నేను ఉండలేను, ఆయన మందిరంలో నేను వెళ్ళాలి. ఆయన మందిరంలో కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. దేవుని మందిరము ప్రార్థనా స్థలము. అక్కడ దేవుడు దిగు వస్తాడు, అక్కడ దేవుని మహిమను చూస్తాను, దేవుని ప్రసన్నతను చూస్తాను, దేవుని వెలుగును చూస్తాను. దేవునితో కలుసుకునే స్థలమే దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద దేవుని బిడ్డలు లేకుండా శత్రువు అనేక తంత్రాలు పెడుతుండగా, అనేక యుక్తులు కలుగుతుండగా ఆ సాతాను తంత్రములు కూలిపోవాలి, సాతాను కోటలు కూలిపోవాలి. సాతానికి పై ఎత్తుగా మనకు ఒకటే ఒక ఆయుధము, ప్రార్థన. హల్లెలూయా. సాతాను కోటలను కూల్చే ఒకే ఒక ఆయుధం ప్రార్థన, సాతాను రాజ్యాన్ని కూల్చే ఒకే ఒక ఆయుధం ప్రార్థన. దానితో మనం చేయించాలి. స్తోత్రం. అది గుర్తుబట్టి మనం ప్రలాపించాలి, అది గుర్తుబట్టి మనం ఏడాలి, అది గుర్తుబట్టి మనం కన్నీరు కార్చాలి. మరి ఈరోజు మరి నువ్వు ఎవరో చెప్పాలి నీకు ఏడవమని? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు, నీ పరిస్థితిని, నీ పరిధిని చూడు. యేసు నీతో ఉన్నాడా? యేసు నీతో ఉన్నాడా? లేడని మౌనంగా వెళ్ళిపోక శిష్యులాగా, లేడని మౌనంగా వెళ్ళిపోక శిష్యులాగా వెతుకో, ఏడ్చుకుంటూ వెతుకో. ఆయన దొరుకు కాలముందే నువ్వు వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు. హల్లెలూయా. ఆయన దొరుకు కాలముందే నువ్వు వెతుకు, ఆయన దొరుకుతాడు. ఆయన దొరకనప్పుడు నువ్వు ఎంత వెతికినా ఆయన నీకు దొరకడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి పరీక్షించి నీ ఆత్మీయ జీవితాన్ని చూడు. యేసు నీతో ఉన్నాడా? యేసు నీలో ఉన్నాడా? యేసు మీ మధ్య ఉన్నాడా? లేకపోతే దొరికేదాకా ఏడుపు, ఆయన సమాధానం వచ్చేదాకా ఏడుపు. హల్లెలూయా. ఏడుపు మటుకు ఆపకు, ఏడుపు మటుకు ఆపకు. మనం ఏదైనా వస్తువు అడిగితే పొందుకునేదాకా ఏడుస్తాం కదా. కాల్లో వేల్లో పడేసి, నాన్న విసిగించి, అమ్మని విసిగించి, మనకు కావాల్సిన వస్తువు దొరికేంత వరకు ఏడ్చి 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 అది మన స్తోత్రం అమ్మ నాన్న ఇసుకబడేది కొనిపించేదాకా ఏడుస్తాం కదా. ఇదే ప్రకారంగా మరి దేవుడు దొరికేదాకా ఎందుకు ఏడవలేకపోతున్నావు? ఎందుకు 10 నిమిషాలని ఏడుపు మానిపోతుంది? ఎందుకు 10 నిమిషాలను మౌనం అయిపోతున్నావు? దీనికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీకు ఇంకా దాని విషయం విలువ తెలియటం లేదు. యేసు లేడు అన్న విలువ తెలియటం లేదు. యేసు విలువ నీకు తెలియటం లేదు. యేసు యొక్క విలువ నీకు గ్రహిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. మందిరం విలువను గ్రహిస్తే నువ్వు మౌనంగా ఉండవు. శత్రువును గుర్తుపడితే నువ్వు మౌనంగా ఉండలేవు. పరిస్థితులను గుర్తుపెడితే నువ్వు మౌనంగా ఉండలేవు. వాతావరణాన్ని గుర్తుపెడితే నువ్వు మౌనంగా ఉండలేవు. నీ ఆత్మీయతను గుర్తుపెడితే నువ్వు మౌనంగా ఉండలేవు. నీలో ఉన్న లోపాలు గుర్తుపెడితే నువ్వు మౌనంగా ఉండలేవు. నీలో ఉన్న బలహీనతలు గుర్తుపెడితే నువ్వు మౌనంగా ఉండలేవు. అవి మారేదాకా, అవి విడుదల పొందేదాకా, మరలా మనం అడిగి నీరు పొందేదాకా నువ్వు మౌనంగా కూర్చోలేవు. రోధిస్తావు, ప్రార్థిస్తావు, కన్నీరు గారుస్తావు. ఎవరు చెప్పిన ఆగవు, ఎవరు ఆత్మని ఆగవు, ఎవరు స్తోత్రం మౌనంగా ఉండమన్నా మౌనంగా ఉండలేవు. ఎందుకంటే నీలో ఉన్న అవసరాలు నీకు ఏడిపిస్తున్నాయి, నీలో ఉన్న పరిస్థితులు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయి, నీలో ఉన్న వేదనకరమైన విషయాలు నీకు దుఃఖాన్ని చేస్తున్నాయి. అప్పుడు అది ఎరిగినప్పుడే నువ్వు కన్నీరు కార్చగలవు, ఎరిగినప్పుడే నువ్వు ప్రార్థించగలవు. ఈరోజు క్రైస్తవ సమాజం ముసుగులోకి వెళ్ళిపోతుంది, క్రైస్తవ సంఘాలు ముసుగులోకి వెళ్ళిపోతున్నాయి. తమతో ఏమన్నా ఏమి లేదని గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. మనం అలా ఉండొద్దు, మనం అలా ఉండొద్దు, మనం అలా ఉండొద్దు. ఏడ్చుచున్న ఇప్పుడు మీరు ధన్యులు, ఏడ్చుచున్న మీరు ఇప్పుడు ధన్యులు. రేపు నవ్వుతారు, మీరు నవ్వుతారు. ఇప్పుడు ఏడిస్తే రేపు నవ్వుతాం, ఇప్పుడు నవ్వుతే రేపు ఏడుస్తాం. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ 3 మాటలను జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు, మీరు ఓదార్చబడేవారు. దుఃఖం ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, రేపు మీరు నవ్వుతారు. దానికి స్తోత్రం కలుగునుగాక. మరి నీకు కన్నీళ్ళు వస్తుందా?
నీకు దుఃఖం అనిపిస్తుందా? నీకు ఏడుపు అనిపిస్తుందా? నీకు ప్రలాపం అనిపిస్తుందా? ఎవరు చెప్పాలి ఏడు 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 అని? ఎవరు చెప్పాలి ప్రార్థన చెయ్యి 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 అని? ఎవరైనా నడిపించాలా? నెహెమ్యా 120 రోజులు కూర్చోడానికి పరిస్థితులే. హల్లెలూయా. మరియా అక్కడ ఏడవడానికి పరిస్థితే. అక్కడ స్తోత్రము మొర్దెకై యూదులు ఎస్తేరు ఏడవడానికి పరిస్థితులే. పరిస్థితులు గుర్తుపట్టిన వారు మాత్రమే ఏడ్చుదురు గాక. ఆత్మీయత గుర్తుపెట్టిన వారికి కన్నీరు, ఆత్మీయత గుర్తుపెట్టిన వారికి కన్నీరు, శత్రువు యొక్క పరిస్థితులు గుర్తుపెట్టిన వారికి కన్నీరు, సంస్కృత మందిరం యొక్క పరిస్థితులు గుర్తుపెట్టిన వారికి కన్నీరు. అందరికి రాదు, అందరికి రాదు. ఇది చెబితే వచ్చే కన్నీరు కాదు, చెప్పేపించే కన్నీరు కాదు. నీ అంతరంగంలో అనిపించాలి. ఇది నీకు అనిపించాలి, ఇది నీ హృదయంలో కనిపించాలి, ఇది నీ పరిస్థితి నీకు అనిపించాలి. అప్పుడు మౌనంగా ఎట్లుంటావు? అసలు మౌనంగా ఎట్లుంటావు? హల్లెలూయా. యేసు లేకుండా బ్రతకగలవా? యేసు లేకుండా జీవించగలవా? యేసు నిన్ను ఎంత ప్రేమించాడు చూడు. ఒకప్పుడు పీడింపబడుతున్న నిన్ను, ఒకప్పుడు శాపంలో ఉన్న నిన్ను, ఒకప్పుడు బలహీనురాలుగా ఉన్న నిన్ను, ఒకప్పుడు లోక ముసుగులో ఉన్న నిన్ను, యవన జీవితంలో యవన కోరికలో సతమతమైపోతున్న నిన్ను ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన హక్కుని చేర్చుకున్నాడు. ఆ హక్కుని చేర్చుకుని నిన్ను బ్రతికించిన దేవుడు నీతో లేకపోతే ఎంత బాధ ఉంటది? నీతో 20-30 సంవత్సరాలు కలిసి ఉన్నవారు నీకు దూరం అయితే, యుగ యుగాలు నీతో ఉండవలసిన దేవుడు నీకు దూరం అయితే దుఃఖం లేదా? ఒక తల్లి పోత రొమ్ము కొట్టుకుని నడుస్తావు. ఒక తండ్రి దూరం అయితే ఎంత ప్రలాపిస్తావు. నీ తోడబుట్టినదో నీ తోడు పుట్టినవాడో నీకు దూరం అయిపోతున్నప్పుడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యో నా కొడుకు రాడు, అయ్యో నా తల్లి రాదు, అయ్యో నా తండ్రి రాడని స్తోత్రములు హృదయంలో వేదనను బయట పెడతావు. నిన్ను చూసిన వారు కూడా ఏడుస్తారు. ఒక మనుషుడికి ఎంత విలువించిన నీవు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుకి ఇంకెంత ఇవ్వాలి? నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుకి ఇంకెంత ఇవ్వాలి? ఎవరొస్తున్నారా? ఎవరున్నా? ఈ స్థితి నీకు అర్థమవుతుందా? నీ ఆత్మీయ స్థితి నీకు అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏడవడం తర్వాత సంగతి, కఠినంతో వెళ్ళిపోతున్నావు, ఇసుకతో వెళ్ళిపోతున్నావు, అవిశ్వాసం అపనమ్మకంతో వెళ్ళిపోతున్నావు. ఓ పేతురు, ఓ యోహాను, సమాధి చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నావా? లోపల తొంగి చూసి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ నీ పనిలోకి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ నీ ఇంటికి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నావా? కూర్చొని ఆడవాళ్ళని కలిపేదా? యేసు లేకపోయినా గడిచిపోయిందని చాలా మంది క్రైస్తవుల జీవితంలో ఉన్న ఆలోచనలు. లేదు లేదు, మనకి ఈ అనుభవం వద్దు, ఈ అనుభవం వద్దు, ఈ అనుభవం వద్దు. నన్ను ప్రేమించిన యేసు నాతో ఉంటే చాలు. నన్ను ప్రేమించిన యేసుతో నా జీవితాంతో నేను బ్రతకాలి. ఆయన లేకపోతే నాకు ఒక్క రోజు కూడా గడవదు. నా తల్లితో మాట్లాడకపోయినా నేను ఉండగలను కానీ, నా తండ్రితో నేను మాట్లాడకపోయినా ఉండగలను కానీ, నా తోబుట్టుతో మాట్లాడకపోయినా నేను ఉండగలను కానీ, ఒకరోజు ఆహారం లేకపోయినా నేను ఉండగలను కానీ, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి వచ్చిన యేసుతో మాట్లాడకుండా నేను ఉండలేను. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఆయన కనబడకపోతే నా ప్రాణం కొట్టుకున్నాడు, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది. నా పని పాటలు మానేసి ఏడ్చుకుంటూ ఆయన వెతుకుతా. ఆయన దొరికేంత వరకు వెతుకుతా. అర్థమవుతుందా నీకు? నీ ఆత్మీయత అర్థమవుతుందా? రక్షణ పొందిన దేవుని బిడ్డ నీ ఆత్మీయ స్థితి అర్థమవుతుందా? గురుడిగా కూర్చోకు, కఠినంతో కూర్చోకు, బంధకంతో కూర్చోకు, అపనమ్మకంతో కూర్చోకు, అవిశ్వాసంతో కూర్చోకు, సందేహంతో కూర్చోకు, ప్రేమ నింపుకొని కూర్చో.
కృప 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 మందిరము గుమ్మాలు కాలిపోయిన చూడు, మందిరము గుమ్మాలు కాలిపోయిన చూడు, మందిరం పడిపోతుంది చూడు, శత్రువు మందిరం మీద దాడి చేస్తున్నాడు చూడు, ప్రజలను దోచుకెళ్తున్నాడు, శ్రమలు పెడుతున్నాడు చూడు. ఏమి చెప్పని వారి బాధ, ఏమి చెప్పని వారి దుఃఖం. ఆరాధించడానికి మందిరం లేదయ్యా, మా పితరుల మందిరం కూలిపోయినదయ్యా. ఏం బాగాని చెప్పమయ్యా, సంతోషము లేని దగ్గర సంతోషము ఎలా చెప్పగలను? సంఘములో ఒక మరియా, సంఘంలో ఒక నెహెమ్యా, సంఘంలో ఒక మొర్దెకై ఉంటే సంఘం ఖచ్చితంగా నూతనపరచబడుతుంది. గమనిస్తారా? మీరు ఇలా తయారవుతారా? దేవుని పిల్లలు ఈ రోజుల్లో మనం కలవర దినాలు తయారవుదామా? దేవుడు మనం దర్శించును కాక, దేవుడు మనం దర్శించును కాక, దేవుడు మన పేరు పెట్టి పిలుచును కాక, దేవుడు మన పేరు పెట్టి పిలుచును కాక, మనం బోధకుడా ఆయన పిలుచును కాక, బోధకుడా మనం ఆయన పిలుచును కాక. Glory, glory, glory. Glory, 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 glory. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. ఎలా మౌనంగా ఉండాలి, ఎలా మౌనంగా ఉండాలి, హృదయం అంత దుఃఖంతో ఉంది, ఎలా మౌనంగా ఉండగలరు? హృదయం అంతా విచారణతో ఉంది, ఎలా మౌనంగా ఉండాలి? పట్టరాని దుఃఖముల హృదయంలో ఉన్నాయా, ఎలా మౌనంగా ఉండాలి? చెప్పలేని బాధతో ఉన్నాను ప్రభువా, ఎలా మౌనంగా ఉండాలి? శారీరకంగా నాకే కష్టం లేదు, నాకే బాధ లేదు, నాకు ఆహారానికి వస్త్రానికి ఏం కొదవ లేదు, ఆర్థిక సారిపోతున్నామయ్యా. అలా మౌనంగా ఉండమంటావు? కృప 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. 2 నిమిషాలు